ముసలి ముతక నేతలంతా కారెక్కుతున్నారు. ఆ పార్టీని ఏకంగా ఓల్డేజ్ హోమ్తో పోలిస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. వృద్ధ నేతల వరుస రాక యువనేతల్లో కలవరం పెంచుతోందా? పనిగట్టుకుని పార్టీ అధిష్టానం ధైర్యవచనాలు చెప్పాల్సి వస్తోందా? కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చివరికి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన అధికారికంగా చేరకముందే గులాబీ తోటలో చిన్నపాటి ప్రకంపనలకు కారణమయ్యారు. బీఆర్ఎస్ కూడా పార్టీలో చేరకముందే జీవన్ రెడ్డికి టాప్ ప్రియారిటీని చేతల్లో చూపించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనని పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి అధినేత కేసీఆర్ ని కలవడం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో ఓ కమెంట్ వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ ఓల్డేజ్ హోమ్ గా మారింది అన్న కమెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు అనేక పార్టీలు తిరిగి తమ రాజకీయ ప్రస్థానం ముగించే సమయానికి బీఆర్ఎస్ లో చేరుతున్నారు అన్న సెటైర్లు పేలిపోతున్నాయి. వృద్ధ నాయకులకు షెల్టర్ జోన్ గా మారిపోయింది అన్న కమెంట్లు చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఇప్పుడు చేరబోతున్న జీవన్ రెడ్డిని అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. సోషల్ మీడియాలోనో ప్రత్యర్థి పార్టీల నాయకులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. సొంత పార్టీలోని కొందరు యువ కార్యకర్తలు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అని తెలుస్తోంది. అన్ని పదవులు అనుభవించిన ముసలి నేతలకే మళ్లీ అవకాశాలిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారట. అంతటితో ఆగని యువనేతలు, సదరు ఓల్డేజ్ లీడర్లు పెద్ద పెద్ద పదవులు అనుభవించి వచ్చిన దారిలోనే తుర్రుమంటారని ఉదాహరణలతో సహా చెబుతున్నారు. అయితే గులాబీ అధిష్టానం మాత్రం వీరందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. బయట ఎన్ని విమర్శలొచ్చినా సరే జనాల్లో క్రేజ్తో పాటు పార్టీకి ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని ఖచ్చితంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని నచ్చజెబుతున్నారు. సీనియర్లు తమ పార్టీలో చేరినంత మాత్రాన యువ నాయకత్వంపై ఎక్కడా చిన్నచూపు ఉండదని భరోసా ఇస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఎలాంటి లాభాపేక్ష లేకుండానే నేతలు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పార్టీలో చేరుతున్న జీవన్ రెడ్డి లాంటి నేతలను వ్యతిరేకించిన ఒకరిద్దరు యువనేతలను ఒప్పించేందుకు ట్రై చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా తమ భవిష్యత్తుపై పార్టీ దగ్గర మొరపెట్టుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు వచ్చినంత మాత్రాన యువ ఎమ్మెల్యేలకు గాని నేతలకు గాని ఎలాంటి పోటీ కాడని బీఆర్ఎస్ నేతలు ఊరడించే మాటలు చెప్తున్నారు. పార్టీలోకి వచ్చిన వాళ్లను తక్కువ చేసి చూడకుండా ఆల్రెడీ ఉన్న వాళ్ల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గించకుండా చూసే బాధ్యత తమది అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పెద్దలు. చూడాలి, భవిష్యత్తులో యువనేతలకు వృద్ధ నేతలు పోటీ అవ్వబోతున్నారా, లేక పార్టీలో అందరితో పాటు తమకు కూడా అవకాశాలొస్తాయని యువ నాయకత్వం సర్దుకుని పోతుందా? కాలమే సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.